संकट हारिणी चिंता चूरिणी मनोरथ हारिणी हारेतु हारे पूरे स्वाहा। श्री मम दक्षिण स्कंदे स्त्री मात्र में महामस्कंदे ओम अंधुता लिखत को ओम शिरसीधारये చేతులు తోడి అనాలే స్వస్తి శ్రద్ధాం బుద్ధిం శ్రియం బలం ఆయుష్యం తేజ ఆరోగ్యం దేహి మే सेकंड बैच में बैठने वाले हैं उन लोगों को बिठाने का कार्य होता। यहाँ पे यज्ञ चालू हो रहा, ये पूजा हुआ है, इसके लिए आरती करना है। अभी आरती होता, आरती के बाद में फिर कार्यक्रम फिर चालू होता है। आरती हत्री
भवानी माता की जय, जगदम्ब विश्ववाणी की जय। ओम राजाय कृतज्ञाय नमो वयं वै श्रवणाय कुर्महे समेगा मार्गा मगामाय कामय ईश्वरो वै श्रवणो ददातु नमः सार्वभौम सर्वाय दादा प्राप्ता पृथिव्यै समस्तपर्यन्ताय एकदाय जगत्यै श्लोक मदतस्यां नग्रहे आवश्यकस्य गामस्ते विश्वे समातदैति जगमान्तर्गताय जाय विश्वं देव लक्ष्मणे पदे बाबोहं बाबगर्माणां बाबात्मावा प्रमुखाय माकुर्यादेव शरणागतवत्सलान्यनाथनं वेदवैरणं वास्मात् कारणरामेण लक्ष लक्ष परमेश्वर प्रार्थनापूर्वक नमस्कारान् समर्पयामि। दीक्षित महाराज आशीस्సులతో प्रतिफलापेक्ष लेకుండా लोक कल्याणार्थं स्वच्छंदंगा మా తరపున వేదనారాయణ మహాయజ్ఞం 29 నుండి 3వ తారీఖు వరకు ప్రతినిత్యం 10 గంటల నుండి 3 గంటల వరకు 4వ తారీఖు రోజు 2 గంటల 15 నిమిషాలకు పూర్ణాహుతి ఆ తర్వాత అన్నదానం అవుతే ప్రపంచం లోపల 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. అన్ని జీవరాశులకు ఎవరు అన్నం పెట్టడం లేదు, అయినా కానీ అవి సాగటం లేదు. తోరణం మనకు మాత్రమే ఉంది, ఏ పక్షులకు తోరణం లేదు. గూడు కూడా మనకు మాత్రమే బతుకుతున్నాయి. ఇంకా కొన్ని ఉన్నాయి, వాటికి ఎవరు నీళ్లు వేయడం లేదు. చెరుకుకు నీళ్లు పెడితే పెరగటం లేదు, గడ్డి మాత్రం తనే పెరిగిపోతుంది. అలాగా ఆ 84 లక్షల జీవరాశులకు పరమాత్మని నోట్లో వేస్తే మనిషికి నఖశిఖ పర్యంతం కాళ్ళ నుండి తల వరకు శిక్షణ వల్ల వచ్చింది. ఆ అగ్నిహోత్రుని స్థాపించడం జరిగింది. దాంట్లో వేదాలు వల్లించిన వ్యక్తులు ఆ వేద మంత్రాలతో 7 రోజులుగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే నిన్ననే సోమయాజు గారు చెప్పారు, కొన్నిసార్లు 400 కోట్ల రూపాయలు ఖర్చు చేసి చంద్రమండలానికి వెళ్ళి ఏముందని కనుక్కున్నారు అంటే నీళ్లు లేని కనుక్కున్నారు. మా దగ్గర వేదం లోపల ముందుగానే చంద్రమండలం లోపల నీళ్లు ఉన్నాయి చెప్పడం జరిగింది. అయితే ఆ సనాతన ధర్మానికి అర్థం చెప్పగలిగిన వ్యక్తి లేకపోయి, దీన్ని ఎందుకు ఆచరించాలి అని చెప్పలేకపోయి, బొట్టు ఎందుకు పెట్టుకోవాలి, లేకపోతే మనిషి ఈ రకంగానే నెయ్యి మాత్రమే ఎందుకు వేయాలి, మేము ముందుగా అనుకున్నాం. బ్రాహ్మణులకు అడిగితే ఎంత పడుతుంది నెయ్యి అంటే 2 డబ్బాల నెయ్యి 50 కిలోల నువ్వులు అన్నారు. ఇప్పటికి 18 డబ్బాలు నెయ్యి వేసాం. అన్నం ఏర్పడుతుంది, వడ్డు కూడా అన్నం. అన్నాతిథి జీవ, దానివల్ల మనిషికి జీవాత్మ ఏర్పడతారు. జీవాతిథి ప్రాణ, ఆ జీవంతో మనిషికి ప్రాణం అవుతుంది. ఆ ప్రాణులు ఎంత 84 లక్షల ప్రాణులు ఉన్నాయో వారికి ఈ యొక్క కార్యక్రమం చేసేటందుకు ఇక్కడ మీ కొడుకు మా కొడుకు అందరికీ కొడుకు కూడా ఫస్ట్ టు ఫస్ట్ 30 రోజులు ఎలా వస్తాయో అలాగే సంవత్సరాలు కూడా 60 మాత్రమే ఉన్నాయి. ఆ 60 కలశాలు పెట్టడం జరిగింది. బాబా కర్ణ యోగ ఇవన్నీ దాంట్లో కూర్చోబెట్టి ఆ బ్రహ్మదేవునికి ఎక్కడ దేవాలయం లేదు. బ్రహ్మదేవుని యొక్క దేవాలయం పుష్కర్లో మాత్రమే ఉంది. ఆ బ్రహ్మదేవుని కూర్చోబెట్టి మరియు ఆచరణ మీద ఏర్పాటు కావాలని
ఉచితంగా మీరు తేవాల్సిందేది లేదు. తెచ్చితే ఒకవేళ తెస్తే 2 మాత్రం తీసుకురావాలి. ఒకటి శ్రద్ధ, ఒకటి భక్తి. దానివల్ల మరి మాకు కూడా కొన్ని రుణాలు ఉన్నాయి. మీరు కూడా మమ్మల్ని ఆత్మీయతగా చూస్తున్నారు. మా తల్లిదండ్రులకు సంబంధించిన వాళ్ళు, మా పితృలకు సంబంధించిన వాళ్ళు, మరి మా శ్వశురు అంటే అత్తగారింటికి సంబంధించిన వాళ్ళు, మా వ్యాపారంలో ఉన్నటువంటి పార్ట్నర్లు, మరి అదే కాకుండా నాకు కూడా చాలా మంది పార్ట్నర్లు ఉన్నారు. వారు మరి మీరందరికీ కూడా క్షేమం జరగాలని ఇంకో వేదనారాయణ యజ్ఞ హోమాన్ని ఏర్పాటు చేసి అందులో ఓ డ్రెస్ కోడ్ ఉంది. ధోతి షల్లా వేసుకొని చెయ్యాలి. ఉచితంగా వేదనారాయణ మహాయజ్ఞం ఈ రోజుకు చివరి రోజు 2:30 గంటలకు పూర్ణాహుతి, బలి పూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. ముందుగా ఈ రోజు మొదటిసారి అయిపోయింది. రెండోసారి ఇప్పుడు అందరికీ మళ్ళీ యజ్ఞానికి కూర్చోబెడతాం. ఆ తర్వాత మూడోసారికి ఉండకుండా పోతుంది. ఎందుకంటే 2:15 గంటలకు పూర్ణాహుతి ఉంటుంది కాబట్టి ఈ తర్వాత అందరూ కూడాను ఇప్పుడు టిఫిన్ రెడీ ఉంది. ఎవరికి ఏ సమయం ఉంటే ఉండొచ్చు, లేకుండా పోవచ్చు. టిఫిన్ టీ ఆ తర్వాత 2:30 గంటలకు సండే వచ్చిపోయినా సోమవారం హైదరాబాద్, నిన్న హైదరాబాద్, రోజు ఎట్లా ఉన్నాడు ఫంక్షన్లో शक्ति मंत्र जाप्य पठने विनियोगः। अब तक का आप चाय पिए, टिफिन का बुद्धिभूतं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं स्वाहा देवानां च ऋषीणां च गुरुकां च नसनिभं बुद्धिभूतं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं स्वाहा देवानां च ऋषीणां च गुरुकां च नसनिभं बुद्धिभूतं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं स्वाहा देवानां च ऋषीणां च गुरुकां च नसनिभं बुद्धिभूतं त्रिलोकेशं तं नमामि बृहस्पतिं स्वाहा हिमकुन्दं
स्वाहा ओम नमो नारायणाय नमः 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 स्वाहा ओम नमो नारायण 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 स्वाहा ओम नमो भगवते वासुदेवाय 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 स्वाहा ओम नमो भगवते परिमल द्रव्याणि समर्पयामि यशः प्रज्ञां विद्यां बुद्धिं श्रियं बलं आयुष्यं तेज आरोग्यं देहि मे अव्य वाहनः श्रीदेहि मे अव्य वाहनो नमो नमः यस्य स्मृत्या निर्लो यस्य स्मृत्या जनामुक्त्या तपोहिमा प्रयादशो योनं सम्पूर्ण कायांतु सत्यो वन्दे समर्चितं मन्त्रहीनं क्रियाहीनं भक्तिहीनं परमेश्वर यत्पूजितं मया देव परिपूर्णं तदस्तु मे अनेन गणपति शर्मणः करिष्यमाण लोक कल्याण अंतर्गत मम कल्याणार्थं करिष्यमाण हवनेन भगवान् सर्वात्मकः श्री वेदनारायण देवता सुप्रसन्ना वरदा भवन्तु विष्णवे नमः। Sino mama? बंदोबस्त करके दिए बहुत धन्यवाद दिए
पीछे छोड़ देना। गोविंद नारायण केशव नारायण माधव गोविंद केशव नारायण माधव केशव ऋषिकेश पद्मनाभ दामोदर संकर्षण वासुदेव प्रद्युम्न अनिरुद्ध पुरुषोत्तम अधोक्षय नारद मम अभीष्ट कामना सिद्ध्यर्थम ప్రపంచం లోపల 4 మాత్రమే ఉన్నాయి ధర్మము అర్థము కామము మోక్షం మీ మనస్సు లోపల ఏముందో అది నాకు చెప్పాల్సిన हमारे को बोलने की कोई जरूरत नहीं इसी चारों में गुण सत्व भी आपके मन में रहता है वो कार्य संपन्न होने के लिए किसी को विद्या के लिए किसी को लक्ष्मी के लिए किसी को आरोग्य के लिए 84 లక్షల జీవరాశులకు అందులోపల హోమం చేస్తున్నారు 21 లక్షలు జీవరాశులు భూమి కింద ఉంది 21 లక్షల జీవరాశులు నేల మీద తిరుగుతున్నాయి 21 లక్షల జీవరాశులు నీళ్లు దాగి బతికేటున్నాయి 21 లక్షల జీవరాశులు గాలితో బతికేటున్నాయి అందుకొరకు వాటికన్నిటికీ కూడాను క్షేమం జరిగి ఆ మంత్రాలతో హోమం వేసి దాంట్లోపల ఆ సరస్వతి అమ్మవారి యొక్క కటాక్షం మాకు దొరకాలని ఆ సరస్వతి అంటే దాంట్లోపల అందరూ ఉంటారు భవానీ కూడా దాంట్లోపల हनुमत बाई अभीप्सितार्थ सिद्ध्यर्थं पूजित यशरासुरे सर्वविघ्नहस्तस्मै गणाधिपतये नमः स्वाहा अभीप्सितार्थ सिद्ध्यर्थं पूजित यशरासुरे सर्वविघ्नहस्तस्मै गणाधिपतये नमः स्वाहा सर्वविघ्नहस्तस्मै गणाधिपतये नमः स्वाहा अभीप्सितार्थ सिद्ध्यर्थं स्वाहा अभीप्सितार्थ सिद्ध्यर्थं पूजित यशरासुरे सर्वविघ्नहस्तस्मै गणाधिपतये नमः स्वाहा अभीप्सितार्थ सिद्ध्यर्थं पूजित यशरासुरे सर्वग्रं स्वाहा जपाकुष्मसङ्काशं काष्ठे मधुतिम्म तमोलिं सर्वपापग्नं प्रणतोऽस्मिवाकं स्वाहा जपाकुष्मसङ्काशं काष्ठे मधुतिम्मं स्वाहा तुषारावं क्षीरोदारणं संभवं नमामि शेषं तमं शम्भोर्मुकुलभूषणं स्वाहा स्वाहा स्वाहा
మొత్తం కూర్చున్నాం దేవన్ రాజు కొట్టి నిద్రపోయి దాని పైన కూడా పెట్టి చాలా చేయించుకుంటాం బాబా కూర్చునేసరికి ఒక తట్టుకోలేదు సంకల్పం చేసిన నాకు మీడియా ఫోన్ చేసి చెప్పింది దేనికన్నా అదే మన సెక్రటరీ क्षेत्रफल होगा दीपम दर्शयामि नैवेद्यं रोकामि टंगल ಹೊರಗೆ नैवेद्यं समर्पयामि one side okay आइते ಗಂಟು ಕಟ್ಟದು ಹಂಗೆ ಗಂಟೆ ಕಟ್ಟ ಅಂತ ಗಂಟು ಹಂಗೆ ಗಂಟೆ ಹಾಕಿಲ್ಲ ಮತ್ತ ಅಲ್ಲ ಹೋಯ್ತಲ್ಲ ಬಲೆ पीछे लगा था तुमको नहीं हुआ तो ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో ఇప్పుడు మా యొక్క మేడం గారు గీతారెడ్డి గారి చేత్తో లోక కళ్యాణార్థం ఇక్కడ హోమం జరుగుతుంది. అంతకంటే ముందు ఇంకా కొంచెం మంత్రాలతో అక్కడ పూజ ఉంది. దాని తర్వాత మేడం గారి చేత్తో లోక కళ్యాణార్థం కొరకై ఈ యొక్క పూర్ణావతి వేయడం జరుగుతుంది. గోవింద హరే మురారే హే నారాయణ వాసుదేవ ప్రత్యుమ్నామో ధనమీశ్వరాత ముకుంద విష్ణు భగవన్ నమస్తే గోపాల కృష్ణ భగవానికి జై. మా దగ్గర 7 రోజుల క్రితం 24వ తారీఖు రోజు వసంత పంచమి రోజు ఈ యొక్క కార్యక్రమానికి ప్రారంభించే కంటే ముందు ఇక్కడ వాతావరణం అంతా ప్రదూషణంగా ఉన్నా కానీ దానికి సభ్యత చేసేటందుకు 18 లక్షల నారాయణ మంత్ర జపము 2 రోజుల్లో చేయడం జరిగింది. 26వ తారీఖు రోజు ధర్మాలకు ఒకే ధర్మం కాకుండా అన్ని ధర్మాలకు కూడా గౌరవించాలని ముస్లింలకు కానివ్వండి, క్రిస్టియన్లకు కానివ్వండి, మరి హిందువులకు కానివ్వండి అందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ 7 రోజుల్లో 1600 మంది లోపల ముస్లింస్ కూడా ఉన్నారు. ఎందుకంటే ఇలా చెప్తే మళ్ళీ వారికి బహిష్కారం అవుతుందేమో అని ఆ మనస్సు లోపల పెట్టుకొని వాస్తవం చెప్పడం లేదు. కొంతమంది క్రిస్టియన్స్ కూడాను చాలా మంది కూడా మాతో పాటు ఎవరు వారికి సమస్యలు ఉన్నాయో సమస్యకు దూరం చేసేదాని కొరకు
సమస్యలు దూరం అయ్యేటందుకు కొరకు జయాకర్ జాన్సన్ అని మున్సిపల్ సెక్రటరీ ఉండేవారు, వారు కూడా వచ్చి వెళ్ళారు. అయితే ఇటువంటి కార్యక్రమం లోపల మేము చేస్తున్నామని కాదు, మీకు తెలవాలని కాదు, మనిషికి మానవుడికి కొన్ని ధర్మాలు ఉన్నాయి. అహంకారం విడనాడాలంటే ముందుగా మనిషికి పరమాత్మ తత్వం కావాలి. మనిషి మంచికి కావాలంటే ఆ మనిషి యొక్క బుద్ధి ప్రక్షాళన కావాలి. మనిషి క్షేమం చేయాలనుకుంటే ఆ పరమాత్మని చింతన చేయాలి. ఏ ధర్మంలో ఉంటే ఆ ధర్మాన్ని దేవుణ్ణి నువ్వు పూజించు. ఎక్కడ పుట్టి ఉంటే ఆ యొక్క తల్లిదండ్రులు ఆ బ్రహ్మ యొక్క పూజ లోపల 84 మళ్ళీ చెప్తున్నాం, 84 లక్షల జీవరాశులకు మేము 7 రోజుల్లో హోమం వేశాం. 21 లక్షల జీవరాశులు నేల లోపల పుట్టినవి ఉన్నాయి, మట్టి కింద ఉంటాయి. 21 జీవరాశులు నీళ్లు తాగుతూ ఉంటాయి. 21 జీవరాశులు అన్నం తింటూ బతుకుతూ ఉంటాయి. 21 జీవరాశులు గాలితో బతుకుతూ ఉంటాయి. అవన్నీ కూడాను మనకు, మీకు, మాకు అందరికీ సహాయపడుతుంది. కాబట్టి ఆ సాక్షాత్ సరస్వతి అమ్మవారికి, బ్రహ్మదేవునికి ఇక్కడ పూజించి, బ్రహ్మ యొక్క దేవాలయం ఎక్కడా లేదు, బ్రహ్మ దేవాలయం పుష్కర్లో మాత్రమే ఉంది. ఆ పుష్కర్ యొక్క ఆ బ్రహ్మదేవునికి ఇక్కడ పూజించి